తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ 1 తెలుగు ఛానల్ కు స్వాగతం. జనసేన పార్టీ కావలి నియోజకవర్గ కార్యాలయంలో కోలా కమలేష్ కి శ్రద్ధాంజలి ఘటించిన నాయకులు. జనసేన పార్టీ కావలి టౌన్ జనసైనికుడు కోలా కమలేష్ బైకు యాక్సిడెంట్ వలన ఆకస్మిక మరణము చెందడం తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ వారి పటానికి కావలి నియోజకవర్గ కార్యాలయంలో పూలతో ఇన్ఛార్జ్ అళహరి సుధాకర్ నాయకులతో కలిసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమములో బాలు, మస్తాన్, ఆలా శ్రీనాథ్, కృష్ణయ్య, మురళి, వెంకీ, డాక్టర్ రవి, యానాది, రాజేంద్ర ప్రసాద్, నాగరాజు, బాబు, మునితాత, ప్రకాష్, వెంకటేశ్వర్లు, దాసు, ఏడుకొండలు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. కావలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ కార్యకర్త కోలా కమలేష్ అనే వ్యక్తి దురదృష్టవశాత్తు బైక్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. జనసేన క్రియాశీల కార్యకర్త మెంబర్షిప్ ఉండి వ్యక్తి ఇన్ని రోజులు జనసేన కోసం ప్రతి కార్యక్రమానికి ఉంటూ మా మధ్యలో నుంచి ఈ జనసేన నాయకుల్ని వదిలేసి తను దేవుళ్ళలో కలిసిపోవటం అనేది చాలా దురదృష్టకరం. అతనికి ఇంటికెళ్లి వాళ్ళ అమ్మని నాన్నని కూడా పరామర్శించడం జరిగింది. వారికి ఉన్న ఏకైక బిడ్డ లోటు మాత్రం తీర్చలేనిది, ఎవరితో తీర్చలేనిది. కానీ వారు ఈరోజు దురదృష్టవశాత్తు మధ్యలోనే, ఇంకా వివాహం కాలేదు, యువకుడు మధ్యలో చనిపోయి ఎంతో మందికి బాధను మిగిల్చి వెళ్లిపోయిన సందర్భంగా జనసేన పార్టీ తరపున ఒక జన సైనికుడికి వారికి శ్రద్ధాంజలి ఘటించుకునే విధంగా ఈరోజు పార్టీలో జనసేన నాయకులు, జన సైనికులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరూ వారికి పూలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతించాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ బైక్ నడపండి, తప్పులేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పేది ఒకటే, జాగ్రత్తగా ఉండండి, మీరు మీ వెనక ఉండే వాళ్ళ గురించి ఆలోచించండి, ఎప్పుడు కూడా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ లేనందువల్లే ఈరోజు ఆ కుర్రోడు కూడా ప్రాబ్లం జరిగిందనేది ప్రాథమిక నివారణ. కాబట్టి ప్రతి ఒక్కరికి, పెద్దోళ్ళు అయితేనేమి, చిన్నోళ్ళు అయితేనేమి, యువతలు అయితేనేమి, మెయిన్ గా మోటార్ బైక్ నడిపేటప్పుడు జాగ్రత్తలుగా ముందుకెళ్లి మీరు మీ వెనక ఇంటి ఫ్యామిలీ కూడా ఉందని గుర్తించుకోవాలనేసి, అదే సందర్భంగా ఈరోజు దానికి సావుకి మేము కాసేపు ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నాం. अमर है 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 अमर है